మైసూర్ మాది, మా తాత మైసూర్ బేసికల్లీ. సో అక్కడ ల్యాండ్స్ ఉండే బాగా. సో ల్యాండ్స్ ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ లోకల్స్ ల్యాండ్ ఇక ఉంటుంది కదా అవి ఇవి ఇవి అని చెప్పేసి అంటే మా నాన్న ఉన్నది అమ్ముకొని వెళ్ళిపోదాంలే అని చెప్పేసి మహారాష్ట్రకి వెళ్ళాడు. మహారాష్ట్రలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సేమ్ ఈ లోకల్ కాదు ఏదో 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 అని చెప్పి మాట్లాడితే ఇదంతా మా నాన్నగారు చెప్పింది. నాకు అంత క్లియర్ పిక్చర్ నేను ఇవ్వలేను, ఎందుకంటే నేను రియాలిటీలో ఉన్న క్లియర్ పిక్చర్ భూపాలపల్లి నేను నీకు ఇచ్చిన. సో ఇది మా నాన్నగారు అప్పుడు చెప్పింది, నాకు కొద్దిగా అలా అవగాహన ఉంది కాబట్టి నేను నీకు చెప్తున్నా. సో ఏమైందంటే మహారాష్ట్రకి వచ్చిండు. మహారాష్ట్ర అదేదో పోలీస్ స్టేషన్ నాందేడ్ దగ్గర ఏదో అదే షోలాపూర్ నాందేడ్ మన తెలంగాణ బార్డర్, అక్కడ బాబు అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. మా తాతగారి పేరు అసలు అయితే సుబ్బారావు, బాబు అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు ఇక్కడ నుంచి అటు పోయినాక. సో అక్కడ కూడా సేమ్ లోకల్ కాదు నువ్వు అది ఇది అని చెప్పంటే ఇక మా తాత ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడో నాకు తెలియదు, లేదు స్టార్ట్ చేసుకున్నాడు. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ ఇప్పటికీ మా తాత పేరు ఉన్నది. నేను కావాలని చెప్పి పోయి చెక్ చేసిన, మా తాత పేరు ఇంకా ఉన్నది అక్కడ, ఇంకా ఉన్నది. అది రికార్డ్స్ చూస్తే ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 1987 ఆర్ 85. మా తాత డైలీ పోయి సంతకాలు పెట్టేటోడంట. అప్పుడు జనరల్గా సబ్ ఇన్స్పెక్టర్లు ఉండే, సర్కిల్ ఇన్స్పెక్టర్ లేకుండా అప్పుడు SHO స్టేషన్ హెడ్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్లే ఉండేటోళ్ళు 2 స్టార్. సో అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇక ఇక్కడ కూడా ఇదే పంచాయతీ అని చెప్పేసి మా నాన్నమ్మ మా తాతని తీసుకొని ఇక్కడ గోదావరిఖాన్కి వచ్చింది. గోదావరిఖాన్లో మా తాత అన్న ఆపేసి గవర్నమెంట్ ఉద్యోగంలో, అప్పట్లో బాయిలు ఎవరు దిగేటోళ్ళు కాదు తెలుసు కదా, కోల్ బాయిలో దిగాలంటే బాగా ప్రమాదకరం అది ఇది అని చెప్పేసి మా తాత డేర్ చేసి దిగేసాడు. దిగేసి హెడ్ ఓవర్మెన్ పోస్ట్ దాకా వచ్చేసాడు. యూనియన్ ఫామ్ చేసి అక్కడ యూనియన్ ప్రెసిడెంట్ అయిండు. అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత వంకబెండ తెలుసు కదా గోదావరిఖని, వంకబెండ దగ్గర ఏదో ఇక అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే మైసూర్ నుంచి వచ్చిన వాళ్ళు మా తాతను పొడిచిర్రాడు. మా తాత ఇక్కడ ప్రశాంతంగా బతుకుతాడు. అంత అయిపోయింది, మా తాతను పొడిచిర్రు అక్కడ వంకబెండ దగ్గర. సుబ్బారావు అంటే గోదావరిఖన్లో ఎవరికైనా తెలుసు, ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. వంకబెండ సుబ్బారావు అంటే రాజేష్ థియేటర్ పక్కన ఉంటుంది వంకబెండ. సుబ్బారావు అంటే ఎవరికైనా తెలుసాడ. పాతోళ్ళకి ఈ జనాలకి ఇప్పుడు వచ్చిన రీసెంట్ యంగ్స్టర్స్ తెలియదు, పాతోళ్ళకి నేను 90s వాళ్ళందరికీ తెలుసు. సో హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజులు చూసిన తర్వాత బతకరని చెప్పేసి డాక్టర్లు అక్కడనే ఎస్ హీఈస్ నో మోర్ నవ్, హీఈస్ లేట్ సుబ్బారావు నవ్. అది మా తాత. ఇంకా అదే రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క షేడ్ కనిపిస్తూ ఉంటుంది నాకు మీలో, నాలో. ఏమో మరి అది నీకే తెలియాలి. లోపల ఇప్పుడు కోపం వస్తున్నా కూడా పైకి నవ్వుతున్నావు కదా? లేదు అసలుకే లేదు, అసలే లేదు. రైట్. ఆ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకు ఖర్చులు ఏమన్నా తగ్గినాయా పెరిగినాయి? ఇంకా ఫ్లైట్లలో తినుడు అదంతా అట్లే ఉందా? ఇక అది బిజినెస్ కాబట్టి నేను ఫ్లైట్ అనేది రొటీన్ నాకు, అది నీకు తెలిసిందే, అది కామన్. అది ఖర్చులు అనేది చెప్పినా కదా, ఏదైనా సేవా కార్యక్రమం వస్తే ఆ రోజు పెరుగుతుంది తప్ప నార్మల్ ఖర్చు అనేది ఉంటూనే ఉంటుంది. అదే 5,000 10,000 అది కామన్. ఇక ఏదైనా ఖర్చు వస్తే మాత్రం లక్షలలో అవుతుంది. అంటే సేవా కార్యక్రమాలు ఏదైనా వస్తే మొన్ననే ఒక రీసెంట్ ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఒక స్కూల్కి డొనేషన్ ఇచ్చిన. సో అది ఆ రోజు మాత్రం ఖర్చు పెరుగుతుంది. ఏదైనా డొనేషన్లు రాసినా ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే ఆ రోజు డొనేషన్ అదే ఖర్చు పెరుగుతుంది తప్ప రెగ్యులర్గా అయితే నాది అంతే. ఫ్లైట్లో పోయి వచ్చుడు, మళ్ళీ పని ఉంటే ఆ స్టేట్ పోడు ఈ స్టేట్ పోడు తప్ప వేరేదేం పని ఉండదు క్రాంతి. ఓకే, అంతే. అండ్ రీసెంట్గా కర్ణాటకలో క్రీడావోత్సవం జరిగినప్పుడు మిమ్మల్ని ముఖ్యమంత్రి మంత్రులతో సహా ఒక ముఖ్యమంత్రి మిమ్మల్ని కూర్చోబెట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇది రీసెంట్గా ఏం కాదు, జరిగి ఒక 6-7 months అవుతున్నట్టుంది. రీసెంట్లీ అంటే అదే సమ్వేర్ అరౌండ్ లాస్ట్ డిసెంబర్ అనుకుంటా, డిసెంబర్ ఆర్ నవంబర్. క్రీడోత్సవం అని చెప్పి ఒక యూత్ విన్యాసాలు, అదిగా కర్ణాటక కల్చర్ని యూత్లో ఏ రకంగా జనరల్గా ప్రొజెక్ట్ చేయొచ్చు, యూత్ని ఏ రకంగా ఎంకరేజ్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి క్రీడోత్సవం అని చెప్పి ఒక ఈవెంట్ చేస్తారు. ఒక 10,000 people గ్యాదరింగ్ ఉంటుంది. సో ఐ ప్రౌడ్లీ సే ఐఎమ్ ద ఓన్లీ యంగెస్ట్ పర్సన్ ఆన్ ద ఎంటైర్ లైన్. నేను ఒక్కనే యంగ్ ఆ ఎంటైర్ లైన్లో, నేను ఒక్కనే జనరల్గా ఉన్నది చెప్తున్నా. నాకేది మినిస్ట్రీ లేదు, ఎమ్మెల్యే లేదు, నేనేం కాదు. కానీ కూర్చోబెట్టుకున్నది ఫస్ట్ లైన్. ఎందుకు కూర్చోరా అంటున్నా నేను, అదే నా క్వశ్చన్. అంటే వాళ్ళు కూర్చోబెట్టుకుంటే నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను? వాళ్ళు కూర్చోబెట్టుకునేంత మీరేం చేసారు వాళ్ళకని అడుగుతున్నా. ఏమో నాలో ఏదైనా కనబడ్డదేమో, ఈ విల్ ఎంకరేజ్ యూత్ అనుకున్నారేమో. మీరే ఎందుకు? సాయి రతనే ఎందుకు? చాలా మంది ఉన్నారు, క్రాంతి కూడా ఉన్నాడు. గుడ్ క్వశ్చన్. సాయి రతన్ ఎందుకంటే వాళ్ళలో క్రాంతి కనబడ్డట్టున్నారు, సాయి రతన్ కనబడ్డట్టున్నారు. సో అందుకే సాయి రతన్ కూర్చోబెట్టుకున్నట్టున్నారు. నువ్వు కనబడలే కదా కర్ణాటకలో, నువ్వు తెలుసా? నీకు కొంతమంది తెలుసు, అందుకని చెప్పేసి ఎవరైనా రిఫర్ తెలుసు వాళ్ళకు. నేను చేస్తాను కదా, చాలా కార్యక్రమాలు చేస్తాను కదా బెంగళూరులో కూడా. ఏం కార్యక్రమాలు? సేవా కార్యక్రమాలు చాలా చేసిన. కార్యక్రమాలు నువ్వు అన్ని కావాలని డబల్ క్రాస్ చెక్ చేస్తావు. కార్యక్రమాలు చేసినా అంటే మనకు తెలియాలి కదా అన్న ఏం కార్యక్రమాలు. సోషల్ కార్యక్రమాలు చేస్తాను నేను.
నేనేమన్నా హెల్త్ క్యాంపులు, ఫుడ్ డొనేషన్లు నాతో అయింది, మెడికల్ క్యాంపులు, నెక్స్ట్ ఇంకోటి ఐరన్ డెఫిషియన్సీ ఉంటారు జనాలు, వాళ్ళకి ఆర్థరైటిస్, వాళ్ళకి అదేంది మెడిసిన్స్ ఇవ్వడము, జనరల్గా ఇవి చేస్తా. రైట్. ఆ ఇంటర్వ్యూకు ఈ ఇంటర్వ్యూకు ఆ మధ్యలో మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయా అన్న? దేని గురించి? ఏమైనా థ్రెటన్ కాల్స్ వచ్చినాయా? ఏం థ్రెటన్? దేని గురించి? దీని గురించి ఏం సాయిరాతన్ అట్లా ఇట్లా అని ఎవరైనా చేసిరా? నేనైతే జనరల్గా ఫోన్లు ఎత్తా క్రాంతి. ఫస్ట్ అన్నోన్ నెంబర్లు అయితే అసలు ఇదైతే తెలుసు. ఇంకా అన్నోన్ నెంబర్లు అయితే అసలుకే ఎత్తా. వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ అయితే వాళ్ళు మెసేజ్లు పెడతారు, మెసేజ్లు చూసుకొని నేను ఒకవేళ ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తే నేను రెస్పాండ్ అవుతా, ఆర్ఎల్స్ ఐ జస్ట్ ఇగ్నోర్. ఉన్నది చెప్తున్నా. నాకైతే ఫోన్లు వస్తాయని నేను డైలీ 200. మీరు మీ వ్యాపారం, మీ దందా, మీ వ్యవహారం, దందాలు గిందాలు అనద్దు ముందే. నేను నా వ్యాపారం అంటే మామూలుగా వాడుక భాషలో దందా అంటారు కదా అని అట్లా అంటున్నాను. వేరే భాష అది, మన ఆ భాష కాదు కదా. నేను చదువుకున్నాను, నువ్వు చదువుకున్నాను, బిజినెస్ అని చెప్పుకుందాం. దందాలు గిందాలు ఎందుకు? దందాలంటే నయ్యం వాళ్ళ ఇలా చెప్పుకో. నా ఎందుకు అబ్బా దందాలు గిందాలు అన్నాడు? నా బిజినెస్ అబ్బా, నేను కాంట్రాక్టింగ్ బిజినెస్ చేస్తా, ఆ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుందాం అంతే. దానికి ఒక పేరు పెట్టినాం కదా, బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి. అంబానీని దందా చేస్తున్నావు అని చెప్పి అయితే అనవు కదా, బిజినెస్ మ్యానే అంటావు కదా. మరి నన్ను ఎందుకు ఇట్లా టార్చరు? నన్ను కూడా బిజినెస్ మ్యానే అను. ఐఎమ్ ఆల్సో బిజినెస్ మ్యాన్. ఓకే. ఇంకేమైనా బిజినెస్లో ఎక్స్పాన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి, చేస్తాను నేను పక్కా.